పశువులను చంపింది పశువుల కాపరులే. పశువుల మీద దాడి చేసి చంపుతున్నారని కోపంతో విషప్రయోగం. 8 మంది గిరిజనులు అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. వీరిలో 2 మైనర్లు. దరిగాం అడవిలో సీన్ కన్స్ట్రక్షన్. నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన 3 గ్రామాల ప్రజలు. 2 మైనర్లను విడిచిపెట్టిన అధికారులు. మరి అడవి వాళ్ళది. అడవిలోనే జీవించేటోళ్లకు పుల్లతోటి భయం ఉండదా? పుల్లతోటి భయం ఉన్నప్పుడు పుల్లను వాళ్ళు 2 పుల్లను కథం చేసి పడేసింలాట. పుల్లను చంపింది పశువుల కాపర్లే. విషప్రయోగం చేసి చంపి పడేసింలాట. 8 మంది గిరిజనులు అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్. అడవి వాళ్ళదే. మరి గిరిజనులే అడవిలో బతికేది. మరి పుల్ల కోసం వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలా? పుల్ల కోసం వాళ్ళ ప్రాణాలు తీసుకోలేరు కదా. మొత్తం 3 గ్రామాల ప్రజలే పోయి మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించి పడేసిందట. నయం ఇంకా వాళ్ళు గిరిజనులు. వాళ్ళకు మనకు కొంచెం సత్సంబంధాలు దూరం ఉంటాయి. ప్రజలతో వాళ్ళు గలవరు. తిక్కలేసిందా వెంటనే బాణాలతో వేసి కథం చేసి పడేస్తారు. చేతులు ఏది ఉంటే అదే గొడ్డలతో చంపుతూనే ఉంటారు. ఇంకా సమాజానికి దూరం ఉన్న కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగలు ఏంటంటే ఆ అడవుల మధ్యలో ఉంటాయి. ఈ మన మనుషులకు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. భాష కమ్యూనికేషన్ కూడా ఉండదు. మనల్ని చూడంగానే శత్రువులాగా ఫీల్ అవుతారు. వాళ్ళు శత్రువులాగా ఫీల్ అయ్యి కథం వెంటనే దాడి చేయడమే, ఇక వేరే మాటే ఉండదు. అయితే అమెరికా నుండి కొంతమంది పరిశోధకులు ఏం చేసిందంటే ఈ దక్షిణాఫ్రికా అడవుల్లో ఉండే కొన్ని జాతులు, ఈ ప్రపంచానికి తెలియని జాతులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలు వాళ్ళతోటి కనెక్టివిటీ ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేసిందట, ముందు వీళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటిదో తెలుసుకున్నారట. తెలుసుకొని ఈ పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా, ఆ గుమ్మడికాయలను ఇసిరేస్తే దేవుడు పంపించిన వీటిని అని వాళ్ళు తింటారట. టకా 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 గుమ్మడికాయ లాంటి ఒక ఫలం గుమ్మడికాయ లాగానే ఉన్నది. ఫస్ట్ వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోయే క్రమంలో ఏం చేసినట్టు దాడులు చేసినట. ఈ దాడులకు భయపడి పారిపోయింది. ఈ ఆఖరికి ఈ పెద్ద పెద్ద ఈ పండ్లు తీసి సముద్రంలో ఇసిరేస్తే అమ్మ వీళ్ళు దేవుని రూపంలో వచ్చేటోళ్ళని వెళ్ళే వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతోటి కనెక్టివిటీ ఏర్పరచుకొని వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు, కానీ సైగలతోటి. గట్లనే గిరిజనుల పరిస్థితి కూడా గట్లనే. వీళ్ళు సమాజానికి దూరం ఉన్న వాళ్ళు. ఇంకా ఓటర్ ఐడి కార్డులు కానీ, రేషన్ బియ్యం కానీ, చదువు కానీ ఏది వీళ్ళకి అందదు. మరి ఇక వాళ్ళను అరెస్ట్ చేద్దామని చూస్తే మొత్తం 3 గ్రామాల ప్రజలు పోయి ముట్టడించిందట. 2 మైనర్లు మొత్తానికి ఇడిచిపెట్టింది. కాబట్టి పుల్లు పోతే పోయినాయి, కానీ మీ ప్రాణాలను బతికించుకోర్రి. జర వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకూరు. ఎందుకంటే కొంచెం తెలియని ప్రజలు వాళ్ళకి తెలియదు ఎట్లుండాలి, ఏం చేయాలి, ఏంది అనేది తెలియదు. మొండిగా పోవడమే వాళ్ళను. ఈ పశువులను ఎట్లా ఇప్పుడు ఈ మృగాలను ఎట్లా చంపుతారో వాళ్ళ మీదకి వస్తే మనుషులను కూడా గట్టినే చంపుతారు.